కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవరం కృష్ణవరం గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ అవసరాలను గుర్తించి ఒక రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి పంపించినట్టయితే ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తుందని అన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు, మొక్కలు, రైతుల వ్యవసాయ ఆధారిత పంటలకు, పొలాలకు వెళ్లే రహదారులు ఇలా అనేక రకాల పనులకు, అదేవిధంగా ప్రజలకు జీవనోపాధి కల్పించే పనులకు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, ఎంపీపీ తోట రవి, తోట గాంధీ, చదరం చంటిబాబు, జంపన సీతారామచంద్ర వర్మ, బోదిరెడ్ల సుబ్బారావు, సూతి శ్రీను, గంగిరెడ్ల దురబాబు, మంచికంటి శ్రీను, పాటంశెట్టి మురళీకృష్ణ, కుంచే తాతాజీ, పాటంశెట్టి రవి, సర్పంచులు జ్యోతుల సీతామలక్ష్మి, గోకరపూడి అనంతలక్ష్మి, ఎంపీటీసీ గోరకపూడి మమత, ఎంపీటీఓ బడి రాజేశ్వరరావు, ఎంఆర్ఓ చిరంజీవి మరియు ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్ణయం మేరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఎన్ఆర్జీఎస్ గ్రామ సభకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి అప్పలరాజు గారు, సభాధ్యక్షురాలు, సర్పంచి అనంతలక్ష్మి గారు, ఎంపీటీసీ మమత గారు, నాకు మీకు అందరికీ అత్యంత ప్రియపాత్రుడు, నాకు పుత్ర సమానుడు సుబ్బారావు గారు, కృష్ణవరం సోదరి సోదరులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేకంగా ఈనాడు ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చినటువంటి ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎన్ఆర్జీసీ అధికారులు, అలాగే పత్రికా సోదరులు, మీడియా సోదరులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు సుమారైంది. ఒక చిత్తశుద్ధి పాలకుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ముందస్తు ప్రణాళికతో ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా, అతనికి తోడు మరి ఈ శాఖకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈనాడు ఈ సభలు జరుగుతున్నాయి. గతంలోనే జరిగాయి ఎన్ఆర్జీఎస్ గ్రామ సభలు జరగకపోలేదు, జరుగుతాయి. ఎప్పుడో ఒకసారి సభ పెట్టడం, మమ అనిపించుకోవడం, అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 23వ తారీఖునే ఉదయం 10 గంటలకు ప్రారంభించుకొని సాయంత్రం 5 గంటల వరకు కూడా వివిధ గ్రామాల్లో సభలు నిర్వహించాలి. ఆ సభల ద్వారా వచ్చినటువంటి అర్జీలు, ఆలోచనలు భవిష్యత్ ప్రణాళికగా రూపొందించుకొని ఎన్ఆర్జీసీ వర్క్లే కాకుండా రేపు సెప్టెంబర్లో పెట్టేటటువంటి బడ్జెట్ సమావేశాల్లో కేటాయించుకోవాల్సినటువంటి